హలో సార్. చూడమ్మా. ఓకేనా? ఓకే సార్. ఇంటర్నెట్ వస్తుంది అప్పుడు నాకు. ఓకే సార్. దీని ఏమంటారంటే మల్టీ టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. ఇన్ జనరల్ గా ప్రాజెక్ట్స్ ఏదైనా పెట్టుకోవాలన్నా మనం AWS లో ఈ విధంగా పెట్టుకోవచ్చు. డిజైన్ మల్టీ టైర్ ఆర్కిటెక్చర్. మల్టీ టైర్ ఆర్కిటెక్చర్ లో ఉంటుంది, మల్టీ టైర్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ టైర్, బ్యాక్ ఎండ్ టైర్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ లో ఫ్రంట్ ఎండ్ సర్వర్స్ ఉంటాయి, పబ్లిక్ సబ్నెట్ ఉంటుంది. బ్యాక్ ఎండ్ లో ప్రైవేట్ సర్వర్స్ ఉంటాయి, డేటాబేస్ సర్వర్స్ ఉంటాయి, అవి ప్రైవేట్ సబ్నెట్ లో ఉంటాయి. ఓకే అర్థమైందా? సార్. సార్ మరి ఇప్పుడు లినక్స్ లో ఒకవేళ లినక్స్ ఏమంటారు కావాలంటే మీకు అదే. కీ ఎక్స్చేంజ్ చేయాలి. లినక్స్ కూడా అవుతుంది. ఓహో. ఓకే లినక్స్ లో సార్. ఏం చేయాలంటే మీకు పాస్వర్డ్ మనం డీక్రిప్ట్ చేసాం కాబట్టి లినక్స్ లో ఇష్యూ ఏంటంటే మీకు చెప్తాను నేను. దీంట్లో నేను ఫస్ట్ దాంట్లో కనెక్ట్ అయిపోతాను, పబ్లిక్ లో ఉంది కాబట్టి కనెక్ట్ అయిపోతాను, నో ఇష్యూ. కానీ ప్రైవేట్ అవును లో సార్. సబ్నెట్ లో కనెక్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ప్రైవేట్ సబ్నెట్ లో ఉంటది కదా, ఆ కీ డౌన్లోడ్ చేస్తుంటారు కదా, పెన్ కీ. అవును సార్. ప్రైవేట్ సబ్నెట్ కీ ఉంటది కదమ్మా, ఆ కీని అవును సార్. ఓపెన్ అవును. చేసి ఆ కీని ఓపెన్ చేసి ఆ కీలో ఉన్న కంటెంట్ ప్రైవేట్ పబ్లిక్ సబ్నెట్ లో ఉన్న దాంట్లో ఒక కీ క్రియేట్ చేయాలి ఆ పేరుతో. అంటే కీ పేరుతో క్రియేట్ చేసి ఆ ఓపెన్ చేస్తారు కదా ఆ కీ. 1 మినిట్, ఎందుకు బ్లింక్ అవుతుంది? ఈ ఏరియాలో ఓపెన్ చేస్తారు కదా, ఇక్కడ ఉంది కదా మా కీ, ఇక్కడ ఉంది కదా కీ, ఉమ్, ఇది ఉమ్. ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఇది కీ అన్నమాట. ఈ కీ అంతా కాపీ చేసేయాలి. ఓకే. ఓకే సార్. ఈ కాపీ ఓకే. చేసి ఆ పబ్లిక్ సబ్నెట్ లో ఉంది కదా EC2, అవును సార్. అక్కడ కీ నేమ్ తో .ssh నేమ్ తో కీ క్రియేట్ చేయాలి. ఇది దాంట్లో పేస్ట్ చేసేయాలి. ఓకే సార్. అప్పుడు కనెక్ట్ అయిపోతుంది. ఓకే సార్. అప్పుడు SSH ఫైల్ రన్ చేయాలి సార్. అంతే, SSH IP అడ్రస్ కూడా వచ్చేస్తుంది డైరెక్ట్ గా. ఓకే సార్. అంటే కీ ప్రాబ్లం కాదు, ఇక్కడ ఏమో డైరెక్ట్ డిక్రిప్ట్ చేసి పాస్వర్డ్ కొట్టేసాం, ఇష్యూ ఉంది, ఇష్యూ లేదు, ఈజీగా అయిపోయింది. కానీ అక్కడ మనం లీనక్స్ లెక్క చేయాలంటే మీరు లీనక్స్ పబ్లిక్ సబ్మిట్ లో లాగిన్ అవుతారు, నో ప్రాబ్లం. కానీ ప్రైవేట్ సబ్మిట్ లో లాగిన్ అవ్వాలంటే ఈ లినక్స్ లో మీరు ఏం చేయాలంటే ఆ SSH కీ ఫస్ట్ సెకండ్ దాంటిది కీ ఓపెన్ చేసి మొత్తం కాపీ చేసి ఇక్కడ ఒక కీ క్రియేట్ చేయాలి. అంటే ఒక నేమ్, కీ ఓకే నేమ్ సార్. తో దాంట్లో ఇది పేస్ట్ చేసేయాలి. ఓకే. అప్పుడు కనెక్ట్ అయిపోతుంది. ఓకే సార్. SSH అని కొట్టి దాని ప్రైవేట్ IP అడ్రస్ కూడా కనెక్ట్ అయింది. ఓకేనా? ఓకే సార్. దట్ ఓకే. ఈస్ ద థింగ్. దట్ ఈస్ ద థింగ్ వీ హ్యాడ్ క్రియేటెడ్ మల్టీటైర్ ఆర్కిటెక్చర్. మల్టీటైర్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు చూడండి, నేను ఏం చెప్పాను, ఆల్రెడీ ఈ సర్వీసెస్ అన్ని పెయిడ్ సర్వీస్ కాబట్టి నాట్ గేట్వే యాజ్ పాసిబుల్ యాజ్ అండి మనం ఏం చేయాలి, దీన్ని మనం రిమూవ్ చేసేయాలి. రిమూవ్ ఫస్ట్ చేసి దీన్ని రిమూవ్ చేయాలంటే EC2లు 2 తీసేయాలి. ఏం చేయాలి? VPC తీసేయాలంటే EC2. చూడండి, ఇది ఎక్కువసేపు పెట్టుకోవద్దు నాట్ గేట్వే, ఛార్జెస్ పడతాయి, హెవీ ఛార్జెస్ పడతాయి. ఓకే సార్. ఎందుకంటే ఎలాస్టిక్ IP అడ్రస్ అసోసియేట్ ఉంది కదా దానికి, అందుకని మీకు ఛార్జెస్ పడతాయి. ఓకే సార్. నాట్ గేట్వే తో పాటు ఎలాస్టిక్ IP అడ్రస్ కూడా డిలీట్ అయిపోద్ది సార్. లేదండి, నేను అదే చెప్తాను, అది చేయ అవదు. అది ఎలా ఓకే తీయాలో నేను సార్. చెప్తాను. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ ఓకే సర్వీస్ సార్. టెర్మినేట్ చేసేయండి. ఓకే. ఓకే సార్. ఈ డిలీట్ అయిపోవాలా. ఆ డిలీట్ అయిపోయిన తర్వాత నాట్ గేట్వే తీసేయాలి. నాట్ గేట్వే తీసిన తర్వాత ఎలాస్టిక్ IP తీసేయాలి. ఎలాస్టిక్ IP తీసిన తర్వాత VPC తీసేయాలి. ఓకే. ఓకే సార్. అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజే ఉంటుందండి. ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లో మీకు అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజే ఉంటుంది, కోడింగ్ వైజ్ ఏముండదు. మీరు ఒకవేళ AWS డెవలపర్ కోర్స్ నేర్చుకుంటే డెవలపర్ అసోసియేషన్ ఉంటుంది కూడా, దాంట్లో మీకు కోడింగ్ ఓకే. ఉంటుంది. ఒకటేంటంటే డెవలపర్ అసోసియేట్ అయినా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అయినా రెండిట్లో కామన్ 60% ఆఫ్ ది సర్వీసెస్ సేమ్ ఉంటాయి. అంటే సిలబస్ కూడా సేమ్ ఉంటుంది. నేను డెవలపర్ అసోసియేట్ చదువుకున్నాను, మల్టిపుల్ సర్టిఫికేషన్స్ ఓకే ఉన్నాయి, సార్. అరౌండ్ 12 సర్టిఫికేషన్స్ ఉన్నాయి AWS లో. వన్ ఆఫ్ ది సర్టిఫికేషన్ ఏంది సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఎక్కువ మంది చేసేది కూడా అదే, బేసిక్గా ఎవడన్నా అదే స్టార్ట్ చేస్తాడు. ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లో ఏదైతే 60% ఆఫ్ ద కంటెంట్ AWS డెవలపర్ అసోసియేట్ ఉంటుంది, ఇంకో సర్టిఫికేషన్. ఓకే సార్. దాంట్లో మీకు ఓకే సార్. 60% సేమ్ గానే ఉంటుంది, ఒక 40% మాత్రమే చేంజ్ అవుతుంది. అది కోడింగ్ ఉంటుంది, పైథాన్ ఇవి వస్తాయి వాటిలో. ఓకే సార్. అంటే డెవాప్స్ ఇంజనీర్ కి ఇది సరిపోద్ది కదా సార్. ఎనఫ్ అండి, మోర్ దెన్ ఎనఫ్, ఓకే సార్. మోర్ దెన్ ఎనఫ్ దిస్ వన్.
డెవాప్స్ ఇంజనీర్ కి ప్రాబ్లం లేదు. ఓకే నేను చెప్పేది ఓకే డెవలపర్ అండి. డెవలపర్ ఏడబ్ల్యూఎస్ డెవలపర్ ఉంటుంది, డెవలపర్ అసోసియేట్ ఇది. అదే అదే సార్, అంటే ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ పొజిషన్స్ కి ఈ ఏడబ్ల్యూఎస్ వస్తే సరిపోతుందా అనేది నా డౌట్. అవును, సరిపోతుంది. మోర్ దెన్ ఎనఫ్. ఇంజనీర్ కూడా తెలియాల్సిన అవసరం ఓకే లేదు. సార్. ఆ? కానీ మీకు ఓకే సార్. డెవలపర్ అసోసియేట్ లో కూడా 60% సిలబస్ లో అవుతుంది సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఓకే సార్. ఓకే అంటే మీరు డెవలపర్ అసోసియేట్ ఇంకో సర్టిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాను నేను. దాంట్లో మీరు 40% ఆ, నేర్చుకోవాల్సి వస్తుంది అంతే. ఓకే సార్, అర్థమైంది. అన్ని బేసిక్ ఇంటర్మీడియట్ లెవెల్ ఏదైతే మనకి కోర్సెస్ ఉన్నాయో ఆల్మోస్ట్ 60% సిలబస్ సేమ్ ఉంటుంది. డేటా ఇంజనీర్ తీసుకుని అలానే ఉంటుంది. ఏడోస్ డేటా ఇంజనీర్ ఓకే ఉంటుంది. సార్. దాంట్లో మనకి ఏమంటారు రెడ్ షిఫ్ట్, ఇవన్నీ డేటా అనలిటిక్స్ సంబంధించిన టూల్స్ ఉంటాయి. అట్లన్నీ ఎస్క్యూఎల్ అన్నీ రావాలి ఓకే వాటికి. సార్. ఎక్స్ట్రాగా ఈ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ తో పాటు ఎస్క్యూఎల్ ఒకటి, సమ్ హైవ్ అనుకుంటా, హైవ్ ఇవి రెడ్ షిఫ్ట్ ఉంటాయి, అవి రావాలి డేటా ఇంజనీర్. ఓకే సార్. ఓకేనా? సో నా ఇన్స్టెన్సెస్ ఐ ఓకే సార్. డిలీటెడ్. ఐ జస్ట్ గో టు ది బీపీసీ అగైన్. మీకు 3 days వీడియోస్ పంపించలేదు కదా, ఐ జస్ట్ సెండ్ యూ, నో ప్రాబ్లం. ఈరోజు పంపిస్తాను. 3 days అలాగే సార్. పంపించలేదు కదా, నిన్న పంపించలేదు, మొన్న పంపించలేదు. ఓకే. అవును సార్. ఫస్ట్ ఐ గో టు ద నాట్ గేట్వే. దేంట్లోకి వెళ్ళాలి? నాట్ గేట్వేకి వెళ్ళాలి. ఫస్ట్ ఇది వీపీసీ డిలీట్ నాట్ అవ్వదు. గేట్. ఓకే సార్. ఈ సిలబస్ ఒకసారి ఇది చూడండి, ఇది చూడండి. ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్ మా చూడండి పార్ట్. అవును సార్. ఇది నేను చెప్పేసాను మీకు, అవును సార్. ఇవన్నీ నేను చెప్పేసాను. ఓకేనా? చూసుకోండి ఒకసారి. రోలు, పాలసీ. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఇదిగోండి ఇవే ఇప్పుడు చెప్తాను. ఓకే సార్. ఐపీ అడ్రసింగ్ చెప్పానా? విపిసి. ఇదిగోండి ఇవే. ఓకే సార్. క్రియేటింగ్ కస్టమ్ ఈపీసీ, ఎలాస్టిక్ ఐపీ అడ్రస్, సబ్నెట్, ఇంటర్నెట్ గేట్వే, రౌట్ టేబుల్, నాట్ గేట్వే. ఇదిగోండి ఇదే చెప్తాను, నో ప్రాబ్లం. ఇది చెప్తాను, ఇప్పుడు చెప్తాను. విపిసి కనెక్షన్. ఓకే సార్. అలాగే ఇది కూడా చెప్పేసాను చూసుకోండి. ఏఎంఐ, ఈబిఎస్, ఈఎల్ఎస్, ఈఎల్బి, ఆటో స్కేలింగ్, ఇది చెప్తాను, నో అవును సార్. ప్రాబ్లం. ల్యాండా ఒకటి, ఎలాస్టిక్ బిన్ స్టాక్ ఒకటి, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ చెప్పేసాను. అవును సార్. ఇది ల్యాండా ఒకటి ఉంది, ఎలాస్టిక్ బిన్ స్టాక్ ఒకటి. మీకు లెఫ్ట్ అయి చెప్తున్నాను, మీకు ఏ ఉండవు. ల్యాండా ఒకటి ఇంకా చెప్పలేదు నేను, ఎలాస్టిక్ బిన్ స్టాక్ ఇవి చెప్పేసాను. ఈఎంఐ క్రియేషన్, ఆటో స్కేలింగ్ అని చెప్పాను. S3 బకెట్, ఈ స్నోబాల్ చెప్తాను. స్నోబాల్ అనేది థియరీయే, అది ప్రాక్టికల్ కాదు, ఎందుకంటే స్నోబాల్ ప్రాక్టికల్ ఉండదు ఓకే అసలు. సార్. ఇంకోటి క్లౌడ్ ఫ్రంట్ ఓకే ఉంది, సార్. అది కూడా చెప్తాను. ఇది ఒకటి మిగిలిపోయింది చూడండి. 3, ఒకటి ఓకే సార్. ఏంటంటే ఎలాస్టిక్ బిన్ స్టాక్, 2 ల్యాండా, 3 ఏంటంటే క్లౌడ్ ఫ్రంట్ అండ్ సిడి అని అది చెప్తాను. ఇవి అయిపోయాయి చూడండి. రౌట్ 53 చెప్తాను. ఇదే రౌట్ 53 చెప్తాను. ఓకే సార్. ఇంకా ఈ డేటాబేస్, ఆర్డిఎస్, డైనమిడిబి, ఇవి చెప్తాను. ఓకే సార్. డేటాబేస్ తర్వాత మోస్ట్ ఇంకా ఉన్నాయండి కొన్ని కొన్ని టాపిక్స్, నేను ఎక్స్ట్రా దీంతో పాటు కాకుండా కొన్ని టాపిక్ ఎక్స్ట్రా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఓకే సార్. ఆల్మోస్ట్ మేబీ ఒక 7-8 క్లాసెస్ లో మీకు కంప్లీట్ అయిపోతుందా. ఓకే సార్. చూడండి, అగైన్ గో టు ద నాట్ గేట్వే. సార్ ఇప్పుడు ఎజ్యూర్ లో కూడా సేమ్ ఉంటది సార్, నాట్ గేట్స్ అట్లాంటివి? ఉంటుంది, సేమ్ సేమ్ సేమ్. ఓకే. ఓకే సార్. అజ్యూర్ మీకు కొంచెం ఈజీగా ఉంటుందండి. ఈ ఓకే సార్. నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ కొంచెం బాగానే ఈజీగా ఉంటుంది, అంత ఇంత కష్టం ఉంటుంది అంట. దీనిలో పిచ్చి పిచ్చిగా రౌట్ టేబుల్, సబ్నెట్స్, ఇంటర్నెట్ గేట్వే ఏ ఉండవు, దాంట్లో అన్ని ఉండవు, అన్ని ఆప్షన్స్ ఉండవు, ఈజీగా క్రియేట్ అవుతుంది. ఓకే సార్. అంటే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటే మనం ఎజ్యూర్ ఒక 10 days లో కొంచెం ఫ్రెష్ అప్ అయిపోగలుగుతాం సార్? ఖచ్చితంగా, ఖచ్చితంగా, ఓకే సార్. షూర్. ఓకే సార్. నేను అలానే కదా నేర్చుకునేది. ఓకే సార్. ఇప్పుడు నేను ఫస్ట్ ఇప్పుడు చెప్తున్నామండి, అజూర్ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తారు, AWS వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తారు. యూఐ ఒకటే కదా చేంజ్ అవుతుంది. వర్చువల్ మెషిన్ మీకు యూఐలో చేంజ్ ఉంటుంది. వర్చువల్ మెషిన్ హౌ టు క్రియేట్ వర్చువల్ మెషిన్ అజూర్. ఇక్కడ AWS లో యూఐలో వర్చువల్ మెషిన్ చేంజ్ అంతే. మిగిలిన వెబ్ సర్వర్ క్రియేట్ చేయాలంటే అవన్నీ కామన్ కదా నాన్న. వెబ్ సర్వర్ క్రియేట్ చేయడం అనేది యాడ్ రోల్స్ అవి కామనే కదా, స్క్రిప్ట్ యాడ్ చేయడం
ఇంకోటి అవును ఏంది సార్. వెబ్ సర్వర్ యాడ్ చేయడం అవన్నీ కామన్ కదా, ఇంకేం మారవు కదా అవన్నీ. అవును సార్. ఇప్పుడు మీరు ఈబీఎస్ వాల్యూమ్ క్రియేట్ చేస్తారు, ఈబీఎస్ వాల్యూమ్ క్రియేట్ చేసినప్పుడు అటాచ్ వాల్యూమ్, క్రియేట్ వాల్యూమ్, అది యూఐ మారింది. దాని తగ్గట్టు వాల్యూమ్ ఓకే. యూఐ అక్కడ ఉంటుంది. కానీ దాని లోపల లాగిన్ అయిన తర్వాత మీరు లినక్స్ కమాండ్స్ ఇస్తారు కదా, అంటే ఏంది డిస్క్ క్రియేట్ చేయడం, అవి కూడా కామనే కదా. ఓకే సార్. అర్థమవుతుందా? ఇప్పుడు డిస్క్ మేనేజ్మెంట్లోకి వెళ్తాం మనం, డిస్క్ మేనేజ్మెంట్కి వెళ్ళి డిస్క్ క్రియేట్ చేయాలి, అవి కూడా అర్థమైంది కామనే సార్. కదమ్మా, అవి కూడా. అవును సార్. ఓకే, అర్థమైందా? ఓకే సార్. నా ఇన్ఫోసిస్ యాక్టివేట్ అర్థమైంది సార్. వెళ్ళిపోయిందమ్మా. చూడండి, నెక్స్ట్ ఏంటంటే ఎలాస్టిక్ ఐపీలోకి వెళ్ళండి. ఏం చేయాలి? ఎలాస్టిక్ ఐపీలోకి ఇక సెలెక్ట్ ఎలాస్టిక్ చేసుకున్నాను. ఇది కంపల్సరీ తీసేయాలి, అలాగే యాక్షన్స్ వెళ్ళి రిలీజన్ కొట్టాలి మనం, లేదంటే మీకు ఛార్జెస్ పడతాయి. ఓకే సార్. ఇది చూడండి, నా దాంట్లో ఓకే ఛార్జెస్ సార్. ఎలా ఉన్నదో. నేను అది జస్ట్ మీరు దీని గురించి తెలియాలి కదా నీకు, అది ఛార్జెస్ ఎక్కడ ఉంటాయంటే బిల్లింగ్ అండ్ బిల్లింగ్ అనుకోవటండి, బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్. కావాలంటే బడ్జెట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఇంతవరకే నాకు ఒక $2 $10 వరకు నేను యూజ్ చేసుకోవాలంటే బడ్జెట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, బడ్జెట్ అనే ఓకే సార్. ఆప్షన్. చూడండి ఎంత పడి ఉంది ప్రజెంట్. $14. అంటే దగ్గర దగ్గర జిఎస్టీ 18% యాడ్ చేసుకుంటే మీకు 1500 అయి ఉంది బిల్లు. ఓకే సార్. చూడండి ఏ సర్వీసెస్కి ఏ యూజ్ చేసావో ఈ కాస్ట్ ఎక్స్ప్లోర్లో ఉంటుంది, కాస్ట్ ఎక్స్ప్లోర్లో ఉంటుంది. చూడండి ఓకే సార్. యావరేజ్ మంత్ కాస్ట్ ఎంత, ఏ సర్వీస్కి ఎంత యూజ్ చేసావో ఇదిగోండి, ఇదిగోండి ఏ కాస్ట్కి ఇదిగోండి కనిపిస్తుందా, ఏ సర్వీస్కి ఎంత యూజ్ చేశారని కనిపిస్తుంది సార్. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఫ్రీ టైర్ లిమిట్స్ అయింది, ఓకే సార్. మీరు చూసుకోవచ్చు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్లో. ఓకే సార్. ఎవ్రీ మంత్ 1కి డిలీట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ దానికి దీనికి తేడా ఏంటంటే, ఇక్కడ AWS లో ప్రతి మంత్ కి మీరు 30th క్రియేట్ చేసుకోవాలి AWS లో, అయినా కూడా 1వ తేదీ బిల్ జనరేట్ అవుతుంది, 1 to 1 జనరేట్ అవుతుంది AWS లో. ఓకే సార్. Azure లో అలా కాదు, మీరు ఏ రోజైతే క్రియేట్ చేసినా ఆ ఓకే రోజు బిల్ వస్తుంది. పాయింట్ అర్థమైంది మీకు? ఐ ఓకే సార్. క్రియేటెడ్ 22nd అర్థమైంది సార్. క్రియేట్ చేశాను, మీకు బిల్లు 22nd వస్తుంది. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే వీడేంటంటే వీడు ఒక నెల 2 నెలలు బిల్లు కట్టుకుని ఏమండవు, కానీ ఆడు మాత్రం 2 రోజుల్లో పీక్ పడేస్తాడు. ఓకే సార్. అది ఇది 1 year ఫ్రీ, అది 1 month ఫ్రీ. ఓకే సార్. అర్థమైందా? అదేదో క్రెడిట్స్ ఉన్నట్టున్నాయి కదా సార్. అవును, క్రెడిట్స్ ఉంటుంది. అక్కడ ఇక్కడికి తేడా ఏంటంటే ఒక చిన్న మెలిక ఉంది. అక్కడ 1 month ఓకే ఫ్రీ సార్. అయినా అన్ని సర్వీసెస్ $300 ఫీ ఇస్తాడు. ఓకే సార్. 300 కాదు, $160. ఎంత? $160 ఫీ ఇస్తాడు. $160 లో ఎంత క్రెడిట్ ఉందో అన్ని సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ ఎనీ సర్వీస్, ఓకే. నో ప్రాబ్లం. అజూర్ లో ఓకే 1 సార్. month లోపల ఓకే యూజ్ సార్. చేసుకోవాలి అది. ఓకే సార్. అంటే మీకు కుబర్నెటిస్ సర్వీస్ ఉంటుంది, ఏకేఎస్, అజూర్ కుబర్నెటిస్ సర్వీస్ చాలా అవును సార్. కాస్ట్లీ, అది క్లస్టర్ కదా అది. అవును సార్. అంటే మీ కుబర్నెటిస్ మీకు నార్మల్ నా కంప్యూటర్లో సర్వర్లో క్లస్టర్ క్రియేట్ చేయడం వేరు. అంటే నాకు ఒక మెయిన్ మెషిన్ ఉంటుంది, తర్వాత నోడ్స్ 3 ఉంటాయి, 4 సర్వర్స్ కావాలా, దాన్ని మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకుంటారు, లేదంటే EC2 మీద ఇన్స్టాల్ చేసుకుంటారు. చాలా కష్టమైన పని. అవును సార్. అది వాళ్ళు ఆల్రెడీ అవును. ప్యాకేజ్ గా క్రియేట్ చేసి పెట్టేస్తుంటాడు కుబర్నెటిస్ ని, ఎవడు? అజూరోడు. ఓకే సార్. మీరేం చేసుకోవాల్సిన ఓకే. అవసరం, జస్ట్ కుబర్నెటిస్ లో క్లస్టర్ లో లాగానే మీరు కుబర్నెటిస్ కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడం. కాస్ట్లీ ఉంటుంది, 12 GB ర్యామ్, దాని కుబర్నెటిస్ క్లస్టర్ సైజ్ 12 GB ర్యామ్, ఓకే సార్. చాలా కాస్ట్లీ ఉంటుంది. పర్ డే మీకు 200 అదే సార్ 300 నేను రూపీస్. కుబర్నెటిస్ ఇది AWS తోని అంటే లైక్ ఒక మాస్టర్ నోడ్ ఒక ఇది వర్కర్ నోడ్ క్రియేట్ చేసేస్తే కొంచెం పడింది సార్, అమౌంట్ పడింది. ఈ కేసు అంటే మీడియం సైజ్ ఈ కాదు కేసా? సార్, నార్మల్ ఇన్స్టాన్సెస్ ఒకటి ఓకే తీసుకొని ఓకే, డైరెక్ట్ మీరు క్రియేట్ కుబర్నెటిస్ చేశారు, మీరు క్రియేట్ చేశారు. క్రియేట్ చేసా. అంటే బేసిక్ గా ఏంటవుతుందో తెలియకుండా ఈ కేసుకి వెళ్ళిపోతే అర్థం అవుతుంది కదా సార్, అందుకని అవునవును, అలా ట్రై కరెక్ట్ కరెక్ట్ చేశాను. కరెక్ట్ కరెక్ట్. ఈ క్యూబర్నెటిస్ మీకు వాడు ఈ కేసు ఇస్తాడు, ఈ కేసులో మీరేం చేయాల్సిన అవసరం లేదు, అది క్రియేట్ చేస్తుంది. మీరు ఓహో, ఓకే సార్. EC2లో కుబర్నెటిస్ 1 మాస్టర్ నోడ్ 2 నోడ్లు క్రియేట్ చేసుకోవాలంటే చాలా కమాండ్ టైప్ చేయాలి, నెంబర్ ఆఫ్ కమాండ్ టైప్ చేయాలి, కనీసం అవును సార్. 30. ఏదైనా తేడా కొట్టింది అనుకోండి, అంటే అది మళ్ళీ రాదు. అవును సార్. అవును సార్. కాకపోతే మరి బేసిక్స్ అంటే ఏం అవునవును, నడుస్తుందో తెలియాలి, తెలియాలి కదా కోర్స్ సార్. కంపల్సరీ తెలియాలి. ఫస్ట్ టైం మాత్రం తెలియాలి, సెకండ్ టైం నుంచి అవసరం లేదు. ఏదైనా ఒకటే అమ్మా, GKE ఉంటుంది, గూగుల్ కుబర్నెట్ ఇంజిన్ అయినా ఒకటే, ఏదైనా ఒకటే. ఈ ఓకే స్టూడెంట్స్ సార్. గూగుల్ కుబర్నెట్ ఇంజిన్ చెప్తాను, వాడు 3 months ఫ్రీ ఇస్తాడు, 25,000 క్రెడిట్ ఇస్తాడు.
మీరు ఎంత యూజ్ చేసుకోవచ్చు. నేను ఓహో! జీకేఎల్ చెప్పేస్తాను. ఓకే సార్. ఓకే. అంటే ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అయినా కూడా జీకేఎల్ అని చెప్తాను. ఓకే సార్. ఏదైనా ఒకటే కదండి. అదే సార్. అంటే అది ప్రాక్టీస్ చేయడానికని ఏడబ్ల్యూఎస్ చేస్తే కొంచెం అదే మీడియం తీసుకున్నాను సార్. అంటే మీరు T2 గూగుల్ తీసుకోండి, మైక్రోలో జీకేఎల్ సరిపోతది. తీసుకోండి, ఫ్రీ వస్తుంది మీకు. ఓకే సార్. ఓకే. అక్కడ మీ క్లస్టర్ సైజ్ కూడా 12 GB ర్యామ్ ఫాస్ట్ గా రన్ ఈజీగా అయిపోతుంది మీకు. ఓకే సార్. ఒక ఓకే. క్లస్టర్ 12 GB ఇస్తాడు ర్యామ్. దాని ఇంటర్నల్ నోట్స్ కనిపించవు మనకి. ఓకే సార్. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ కదా, అవును సార్. కాబట్టి ఈజీ అయిపోతుంది. ఓకే సార్. ఓకేనా? నా జస్ట్ గో టు ద విపిసి. రియల్ గా చెప్పాలంటే మీకు టెరాఫామ్ ఒకటి, కుబర్నెటిస్ ఒకటి, హ్మ్. ఆ, హ్మ్. ఈ మెయిన్ 2 జాబ్ రావాలంటే ఇక్కడైనా కూడా ఓకే మంచి సార్. ప్యాకేజ్ ఓకే గెట్ సార్. లైక్ 20, 40 అలా. 10 కూడా కాదు, 10 యూ కెన్ ఎక్స్పెక్ట్ 20, 40, 30. కుబర్నెటిస్ ఓకే సార్. టెరాఫామ్ 2 వస్తే సరిపోతుంది. పైప్ లైన్ కూడా రావాల్సిన అవసరం లేదు. ఓ ఓకే సార్. చాలా టూల్స్ ఉంటాయి, గిట్ అదే ఉంటుంది, మ్యావ్ అంటే అవన్నీ అన్నెసరీ. సోనార్ క్యూబ్ ఏ ఉంటాయి, అవును సార్. స్ప్లంక్ అని, ఇవన్నీ అంత అవసరం ఏం లేదు. మెయిన్ ఐ ఎస్. నో ఐ హావ్ ఎ మాస్టర్ అవును ఇన్ సార్. కుబర్నెటిస్, ఐ డోంట్ నో ఎనీథింగ్, ఓకే సార్. స్టిల్ యూ కెన్ గెట్ ద జాబ్. అర్థమవుతుందా? ఓకే సార్. చాలా చాలా ఓకే సార్. ఇంపార్టెంట్ అంటే ఏంటంటే కుబర్నెటిస్ ఒకటి, టెరాఫామ్ అవును ఒకటి సార్. అండి. ఇవి 2 వస్తే అయిపోయినట్టే. ఓకే సార్. డాకర్ ఒకటి, కుబర్నెటిస్ వరకు కొంచెం బేసిక్స్ చూసాను సార్. అవును, అంటే మరి అక్కడ జాబ్ డాకర్ బేసిక్ చూసుకోవాలా. సపోజ్ ఎందుకంటే ఆ బేస్ లైన్ అవును సార్. కుబర్నెట్ డాకర్ మీద కదా బేస్ అయి ఉంటుంది. అది అవును సార్. కంటైనర్ అవును మేనేజ్మెంట్ సార్. డాకర్ నుంచి కదా తీసుకుంటారు. సొంతగా డాకర్ కంటైనర్ అవును క్రియేట్ సార్. చేయలేదు కదా. అవును సార్. కుబర్నెటిస్ ఇట్స్ సార్ టేక్ ఫ్రమ్ కానీ ద డాకర్. ఆహ్, రియల్ టైమ్‌లోని కుబర్నెటిస్ అంటే ఇప్పుడు ఏదో ఒక క్లస్టర్ అంటే లైక్ ఏడబ్ల్యూఎస్సో లేకపోతే అజూరో క్లౌడ్, గూగుల్ క్లౌడ్‌లోనో యూజ్ చేస్తారు సార్? అది డిపెండ్స్ అండి, మేబీ సర్వీస్ యూజ్ చేస్తారు. ఓకే ఈజీ సార్. అయిపోతుంది కదా వాళ్ళకి. అవును సార్. అవును సార్. అంటే అది అది చూడలేదు సార్. అంటే అలా అదే సర్వీస్ తీసుకొని ఎలా చేస్తారో చూడలేదు. ఓన్లీ బేసిక్‌గా క్రియేట్ చేసి ఎలా లేదు చేయాలనేది లేదు, వరకే చూసాను. ప్లాట్ఫామ్ సర్వీస్ ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. ఓకే సార్. ఓన్లీ EC2లో ఈ బిల్లింగ్ అంతే ఉంటుంది కదండి, ఎందుకంటే మీకు కష్టం అంతా. వాడికి ఓకే సార్. ఇప్పుడు ఆ! EC2లో ఇన్ఫ్రాలో తీసుకున్నప్పుడు ఓకే మీకు బాగానే ఉంది. EC2 ఆ! మీరు కస్టమైజ్ చేయొచ్చు ఒకటి. మీకు ఇప్పుడు నేను ఓకే. క్రియేట్ చేసుకుంటే నీకు తగ్గట్టుగా హ్మ్. నువ్వు కస్టమైజ్ చేసుకుంటావు. నీకు అన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, నీకు ఏం కావాలో చేంజెస్ చేసుకోండి, వెరీ గుడ్. కానీ ఏంటంటే ఓకే. మా EC2లు తీసుకుంటారు కదా, నోట్స్ మాస్టర్ నోట్ తీసుకుంటారు కదా, అప్పుడు మీకు అవును సేమ్ సార్. ప్రైస్ అవుతుంది కదా, మోర్ దాన్ ఎక్కువ అవుతుంది. దానికి ఎందుకు వెళ్ళాలి మనం? ఓకే సార్. ఓకే. అర్థమైంది సార్. ఇప్పుడు వాడు అండ్ మీకు మోర్ ఓవర్ తక్కువలు మనం ఇస్తుంటాడు. మనం చేసుకుంటే ఆ, ఆ. మనం చేసుకుంటే కష్టం కదా సార్. ఆడైతే డైరెక్ట్ రెడీగా క్లస్టర్ వచ్చేస్తది కరెక్ట్ కదా! కరెక్ట్. 2 ఒకటి ఈజీగా క్రియేట్ అవుద్ది, సెకండ్ థింగ్ 2 3 స్టెప్పులు క్రియేట్ అయిపోద్ది ఈ కేసు. ఇంకోటి ఏంటంటే మీకు ఓకే సార్. ప్రైసింగ్ కూడా సేమ్ ఉంది కదా. EC2 నువ్వు డబ్బులు కట్టాలి కదా, దానికి 1 GB 2 GB అవును సార్. తీసుకోలేవు కదా, దానికి హెవీ ర్యామ్ ఉండాలా. 8 GB 16 అవును GB సార్. 32 GB ర్యామ్ ఉండాలి వాటికి. నార్మల్ దాంట్లో రన్ అవును అవ్వవు. సార్. అవును సార్. అంతెందుకు కష్టం. వాడు EC2 నువ్వు చేసుకొని అంతే డబ్బు అవుతున్నప్పుడు వాడి సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు కదా. ఇంకోటి సపోర్ట్ ఎక్కడి నుంచి ఉంటుంది మీకు? ఓకే. ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఓకే సార్. వచ్చింది మీకు అర్థం. నోట్స్ లో కానీ ఓకే ఎక్కడ, సార్. మీరు మీరు చేసుకోవాలి కదా. ఇప్పుడు ఈ కేసులో ఆ అవును ప్రాబ్లం సార్. ఉండదు. ఆ సపోర్ట్ వాడిస్తాడు కదా, మీకు ఇష్యూ వచ్చినప్పుడు సపోర్ట్ వాడిస్తాడు కదా. అందుకనే ఎప్పుడు కూడా అవును సార్. మాక్సిమం వాళ్ళ సర్వీస్ ఎందుకు యూజ్ చేసుకుంటారంటే ఇదే ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళు మీకు ఓకే. హెల్ప్ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది, సర్వీస్ వాడు ప్రొవైడ్ చేస్తాడు. అది నోట్ క్లస్టర్ ఓకే క్రియేట్ సార్. చేసినప్పుడు మీరే పడాలి కదా, అది ఏ ఇష్యూ వచ్చినప్పుడు. అవును సార్. అది అవును ఒకటి. సార్. ఎందుకంటే నార్మల్గా ప్రిఫర్ చేయాలి అలాంటివి, ఎప్పుడు యాజ్ ప్లాట్ఫామ్ సర్వీస్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే సార్. ఓకే సార్. సో నేను అది అయిపోయిందండి హైదరాబాద్ రీజన్. మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చింది అది? ఇప్పుడు బీపీసీ డిలీట్ చేస్తాను. ఏం చేస్తారా? బీపీసీ డిలీట్ చేస్తాను. విపిస్. ఈ డిఫాల్ట్ బీపీసీ తీసేయొద్దు. డిఫాల్ట్ బీపీసీ తీసేసారు, ఇంకా అయిపోయింది మనకి. మళ్ళీ EC2 క్రియేట్ అవుతుంది మనకి. మళ్ళీ వాడికి రిక్వెస్ట్ ఓకే సార్. పెట్టుకోవాలి AWS వాడికి. వాడు ఫ్రీ టైర్కి ఓకే సార్. రిక్వెస్ట్ తీసుకోడు. ఓకే సార్. ఓకేనా? నెవర్ డిలీట్. డిఫాల్ట్ ఎప్పుడు తీయొద్దు. ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఈసారి సినారియో ఏంటంటే, సెకండ్ సినారియో ఏంటంటే, ఇక్కడ ఇది అయిపోయింది, ఫస్ట్ సినారియో అయిపోయింది, సెకండ్ సినారియో అయిపోయింది. ఇప్పుడు ఈ సినారియోలో నాకు 2 బీపీసీలు ఉంటాయి. ఏముంటాయి? 2 విపిసిలు. ఆ బీపీసీలో
ఇక్కడ ఒక సబ్నెట్ ఉంది, ఇక్కడ ఒక సబ్నెట్ ఉంది, ఇక్కడ ఒక సబ్నెట్ ఉంది, ఇక్కడ ఒక సబ్నెట్ ఉంది. నేను ఫ్రంట్ ఎండ్ ఒక VPCలో, ఫ్రంట్ ఎండ్ ఒక VPCలో, బ్యాక్ ఎండ్ ఒక VPCలో పెట్టుకుంటాను. ఓకే సార్. బ్యాక్ ఎండ్ ఒక VPCలో, ఫ్రంట్ ఎండ్ ఒక VPCలో. ఫ్రంట్ ఎండ్ సేమ్ రీజియన్ లో పెట్టుకోవచ్చు, మల్టీ రీజియన్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇది ముంబై రీజియన్ లో పెట్టుకొని, ఇది హైదరాబాద్ రీజియన్ లో పెట్టుకోవచ్చు, లేదంటే సేమ్ రీజియన్ లో కూడా పెట్టుకోవచ్చు. VPC అనేది సేమ్ రీజియన్ లో క్రియేట్ చేసుకోవచ్చు, మల్టీ రీజియన్ లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ అకౌంట్ లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఒక AWS అకౌంట్ ఉంది, మీ దగ్గర ఒక AWS అకౌంట్ ఉంది. నా దగ్గర AWS అకౌంట్ లో నేను VPC క్రియేట్ చేస్తాను, అదేమో ఫ్రంట్ ఎండ్ అనుకున్నాను. మీ దగ్గర ఉన్న VPC AWS అకౌంట్ లో ఒక VPC క్రియేట్ చేస్తే అది బ్యాక్ ఎండ్ ఉంటుంది. దట్ కెన్ ఆల్సో పాసిబుల్, కమ్యూనికేషన్ పాసిబుల్ అవుతుంది. దేని ద్వారా అంటే VPC క్లియరింగ్ ద్వారా. దేని ద్వారా? VPC పీరింగ్. ఓకే సార్. ఓకే సార్. Go to the here, type VPC peering. What does do peering do? Peering connection is a network connection between two VPCs that aims to route traffic between the ప్రైవేట్ V4 టు V6. అంటే రెండు VPCల మధ్యలో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగించేది ఎవరు? పీరింగ్ కనెక్షన్. ఇక్కడ చూడండి, ఒక VPC ఒక సబ్నెట్ ఉంది, ఇంకో VPCలో ఇంకో సబ్నెట్. ఇది VPC వేరు, ఈ VPC వేరు, రెండు డిఫరెంట్ VPCs. ఈ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏం చేయాలి? మనకి పీరింగ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. పీరింగ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తే మీకు రెండు VPCల మధ్యలో కమ్యూనికేట్ అవుతుంది. ఇలా చూడండి, నేను చెప్తాను చూడండి. దానికి మనం ఏం చేయాలండి అంటే రెండు VPCలు క్రియేట్ చేయాలి. ఏం చేయాలి? ఒక VPC, ఫస్ట్ VPC అంటే ఇన్ఫోసిస్ VPC, ఇన్ఫోసిస్ -VPC. దీని IP అడ్రస్ రేంజ్ 10.0.0.0/16. సో దీంట్లో ఒక సబ్నెట్, ఇన్ఫోసిస్ సబ్నెట్. దీని IP అడ్రస్ రేంజ్ వచ్చి 10.0.0.0/24. ఓకే. ఆ తర్వాత ఏంటంటే ఇన్ఫోసిస్ రూట్ టేబుల్. రూట్ టేబుల్. ఆ తర్వాత ఏంటంటే ఇన్ఫోసిస్ ఇంటర్నెట్ గేట్వే, ఇన్ఫోసిస్ IGW. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇన్ఫోసిస్ సబ్నెట్ ని, ఇంటర్నెట్ గేట్వేని, దీన్ని IGW ని ఏం చేయాలి? అసోసియేట్ చేయాలి. దేంతో అసోసియేట్ చేయాలి? రూట్ టేబుల్ తో. ఇందులో అన్ని పబ్లిక్ సబ్నెట్స్ ఏనా సార్? అవును, పబ్లిక్ సబ్ ప్రస్తుతానికి అలా పబ్లిక్ సబ్, ప్రైవేట్ కూడా తీసుకోవచ్చు. పబ్లిక్ సబ్నెట్. సో ఇవన్నీ ఏం చేశాను? ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ ఏంటంటే ఇంకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే విప్రో. విప్రో VPC. స్పెల్లింగ్ తప్పించింది. నెక్స్ట్ ఏంటంటే IP అడ్రస్ రేంజ్ వచ్చి 20.0.0/16. Again create a Wipro subnet. Create a Wipro-subnet. Okay. So this range IP address range 20.0.0/23. Again create a Wipro route table. Route table. Okay. Again create a Wipro IGW. రెండు పబ్లిక్ అనుకున్నాం, ప్రైవేట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంది? విప్రో IGW క్రియేట్ చేస్తా. ఆ తర్వాత ఏం చేయాలి? రెండింటిని అసోసియేట్ చేయాలి. ఏంది? IGW-ని, IGW-ని సబ్నెట్ ని దేంతో అసోసియేట్ చేయాలి? IGW అండ్ రూట్ టేబుల్ సబ్నెట్. దేంతో అసోసియేట్ చేయాలి? అసోసియేట్ విత్ రూట్ టేబుల్. ఓకే. ఆ తర్వాత ఏం చేయాలి? ఒక సర్వర్ ఏమో ఇన్ఫోసిస్లో, ఇంకో సర్వర్ ఏమో విప్రోలో. ఈ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏం చేయాలి? మనకి పీరింగ్ కనెక్షన్ ఉండాలి. పీరింగ్ కనెక్షన్.
పీరింగ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత రౌట్ టేబుల్లోకి వెళ్ళి విప్రో రూట్ ఇన్ఫోసిస్లో యాడ్ చేయాలి, ఇన్ఫోసిస్ రూట్ విప్రోలో యాడ్ చేయాలి. ఓకే. ఓకే సార్. సో టుమారో విల్ సీ దిస్ థింగ్ peering ఓకే and also tomorrow will wind up that VPN. ఓకే సార్. సో VPN అంటే ఏంటంటే ఇప్పుడు నాకు ఇన్స్టెన్సెస్ ఉంటాయి, అది ప్రైవేట్ సబ్నెట్లో ఉన్నాయి ఇన్స్టెన్సెస్. ప్రైవేట్ సబ్నెట్లో ఇన్స్టెన్సెస్ని నువ్వు పోర్టల్ ద్వారా యాక్సెస్ చేయలేవు. కనెక్ట్ చేయగలుగుతావా? చేయలేవు. ఎక్కడి నుంచి చేస్తున్నావు? ఎనీ వన్ ఆఫ్ ద పబ్లిక్లోకి వెళ్ళి లాగిన్ అవుతాను. నేను VPN క్రియేట్ చేస్తే కనెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలా క్రియేట్ చేయాలో రేపు చెప్తాను. టుమారోస్ టాపిక్ ఈస్ పీరింగ్ అండ్ VPN. ఓకే. ఓకే సార్. ఈ వీడియోస్ నేను 5 వీడియోస్ నేను పంపిస్తాను. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి. కొంచెం ఎర్ర వస్తుంది చూడండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి చూస్తే. ఓకే సార్.